మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. అన్ని పార్టీలు మ్యూట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ప్రచారం 48 గంటల ముందే బంద్ పెట్టాలన్న ఈసీ నిబంధనలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఇక నిన్న మొన్న శివుల మోత మోగిండే, ఆ మోత ఆగిపోయింది. ఇప్పుడు అసలైన ఘట్టం ఉంది. ఇప్పుడు బూతుల వారీగా, ఓట్ల వారీగా, కులాల వారీగా, ఇండ్ల వారీగా పంపిణీ కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ రేపు ఇవాళ రాత్రి ఎక్కువ ఉంటుంది. ఇవాళ రాత్రికి విపరీతంగా ఉంటుంది. దయచేసి ఆ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు మన గలీల పొంట, ఆయనతో వస్తలేరు అనుకొని మీరు తలుపు దగ్గర వేసి పడుకుంటే మిస్ అయిపోతారు. కొంతమంది తీసుకుంటే వాళ్ళకి చెప్తా ఉన్నాం. తర్వాత తీసి లైట్ వేసి పెట్టుర్రి, మేల్కొనే ఉన్నారనుకొని ఇట్లా టక్కున బెల్లు ఒక మామూలు టైంలోనేమో గొల్లెం గుద్దినా కూడా లేవనటువంటి వాళ్ళు ఇట్లా అలికిడైతే లేచేటువంటి పరిస్థితిలోకి రావాలి. ఇవాళ వస్తారు కూడా కామన్గా. ఎందుకంటే ఎన్నికలు అట్లా తయారైపోయినాయి. ఎంత చెప్పినా కూడా అది ఆ పరిస్థితి అట్లనే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే ఎలక్షన్లో అందినంత మొత్తం అంతదని మీరు పొరపాటు అనుకోకండి. ఇక ఏదో మోతాదు అందా చెప్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇక రెండో విషయం ఏంటంటే న్యూట్రల్ ఓటర్ అని ఉంటాడు. ఇక్కడ వీళ్ళ ఎవరికి ఎక్కువ వస్తాయి ఇలా ఇదొకటి ఉంటుంది. మనం న్యూట్రల్ ఓటర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు, గోపి అన్నట్టు. గోపి అంటే ఎవరిని కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా ఎట్లా ఉంటాయి. ఎవరైనా ఓటు వచ్చి అడిగితే, ఇప్పుడు బీజేపీ ఆయన ఓటు వచ్చేయడం ఇట్లా అంటాడు, కాంగ్రెస్ ఆయన వస్తే ఇట్లా, టీఆర్ఎస్ ఆయన వస్తే ఇట్లా అంటాడు. ఆయన మనసులో ఏముందో ఎవరికి అర్థం కాదు చెప్పాడు. ఇక్కడ సపోజు ఎనడం ఉన్నాడు, కాంగ్రెసే మంచిదోయ్ అన్నాడు అనుకో, ఒక సింపతైజర్, సింపతి న్యూట్రల్ ఓటర్ ఉంటాడు, ఇతనికి ఎక్కువ లబ్ధి. ఎందుకంటే అందరిచ్చిపోతారు. ఇప్పుడు న్యూట్రల్ గా ఉండేట వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇటు కాంగ్రెస్ ఆయన ఇస్తాడు, బీజేపీ ఆయన ఇస్తాడు, బీఆర్ఎస్ ఆయన ఇస్తాడు, ఇంకెవరైనా ఇండిపెండెంట్లు ఉంటే వాళ్ళు కూడా ఇస్తారు. అయితే వీళ్ళు న్యూట్రల్ ఓటర్లకు మాత్రమే సాధ్యం. వీళ్ళు తలా 300 ఇచ్చినా కూడా 1200 రూపాయలు గిట్టుబాటు అవుతుంది ఓటు ధర. ఓట్ల ధర కాదు, ఓటు ధర. ఇక సపోజ్ సింపతైజర్గా ఉండి ఆ పార్టీ అంట ఈ పార్టీ అంట తిరిగినాం అనుకో, రాని ఓటు అని చెప్పి ఇది పక్క కాంగ్రెస్కే పోతుంది అనుకున్నాను అనుకో, వీళ్ళు ముగ్గురు ఇయ్యారు అన్నట్టు. లేకపోతే ఇది బీజేపీ ఆయన అనుకో, ఈయనడు ఇక పడని ఇచ్చినా వేస్ట్ అని అనుకుంటారు. అందుకే న్యూట్రల్ ఓటర్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక పార్టీ ఓటర్ అయితే బీజేపీ అని అనుకో, ఎట్లకైనా ఇస్తాడు కానీ వాళ్ళు కూడా ఇయ్యరు. అదొక బాధ ఉంది. బీజేపీ నేను కట్టర్ బీజేపీ, కట్టర్ కాంగ్రెస్ అంటే కథమే, కట్టు పైసలు కట్టు. ఇటు ఇచ్చేటోడు ఇయ్యడు, సొంత పార్టీ ఓడి ఇయ్యడు, వాళ్ళు ఎట్లకైనా వేస్తారు కదా అని అనుకుంటారు. సహజంగా మా మనస్తత్వాలు అట్లా ఉంటాయి అన్నట్టు. ఇక ఏం మనోడైనా అనుకుంటారు. అయితే విషయం ఏంటంటే, ఎన్నికలలో ఎంత కట్టరోడైనా ఎంట తిరిగేటోనికి రాత్రి కొమ్మ కొట్టకపోతే వాడు తెల్లారంగా రానే రాడు. మన ఈ ఎన్నికలే అట్ట తరగబడి మినిమం ఏదో ఒకటి వాడిని చేయాలి. ఇంటికి వాణిగా తోలకుండా ఉండాలి. మనం వేరే రకంగా తోలితే ఉంటాడు అన్నట్టు. అయితే ఇది ఈ ఓట్లలో, సాధారణ ఓట్లలో ఉంటుంది. కానీ ఈ గ్రాడ్యుయేట్ ఓట్లలో మాత్రం ఈ వ్యవహారం ఉండదు. ఎందుకంటే అంత మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి అక్కడ ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు ఇవాళతోటి ఈ ఎన్నికల ఏది ప్రచార ప్రక్రియ అయిపోయింది. మెయిన్ కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి ఇవాళ చూడరు, ఏ ఊళ్ళో చూసినా కుక్కలు మొరుగుతూ ఉంటాయి. రాత్రి పూట 12-1కి మొరుగుతుంటాయి కుక్కలు అంటుంటాయి. ఎందుకు అంటుంటాయి అంటే, వీళ్ళు తిరుగుతుంటారు కదా, ఇళ్ళకి పైసలు పంచుతందుకు అదో ఇదో తిరుగుతూ ఉంటారు కదా, తెలియక కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అయితే నిన్న కుక్కలకు కూడా అచ్చా ఎలక్షన్స్ వచ్చినాయి, కామన్గా వస్తుంటారులే అనేటువంటి యాంగిల్లోకి కుక్కలు కూడా మారిపోయినాయి. ఇక అలాగే చాలా చోట్ల కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు అమ్ముకుంటారు. ఇక కొన్ని చోట్లనైతే రోడ్ల మీదకి ఎక్కిన ఘటనలు చూసినాం మనం. అట్టెట్లు ఇవ్వవు, మాకెందుకు ఇవ్వవు. అయితే విషయం ఏంటంటే, ఇటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ ఇండిపెండెంట్ వీళ్ళు ఎవ్వరు కూడా ₹1 పంచలేదు అనుకో, రూపాయి ఇవ్వకపోయినా వీళ్ళు ఓటేస్తారు. ఓటు ఎట్లా వేస్తారు మరి పోయేటప్పుడు, ఇట్లా మనమే ఒక్కరు రాలే ఇటేం కాల అని చెప్పి పోతారు, ఓటేస్తారు. ఓటు వేయక మాత్రం మానరు వీళ్ళందరి ఇంట్లోకి. అయితే నేను గెలవాలనినా ఎవరి గెలుపు వాళ్ళ కోసం ఇక మెల్లగా పైసలు తిత్తా ఉంటారు. ఇక ఈ ఓటర్లకు కూడా ఎరికే, ఇవాళ తప్పితే సార్ మళ్ళీ దొరకడని ఇక వాళ్ళనే ఉన్న కాడికి వెళ్ళి దులుపుకొని అవతల పడతారు అంతే. ఇక ఒకే మనిషి ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే,
ఈ కాంగ్రెస్ ఆయన ఓ 1000 రూపాయలు ఇచ్చిండు అనుకో, బీజేపీ ఆయన ఒక్క వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చిండు అనుకో, ఇప్పుడు ఏం చేసిరంటే జనాన్ని నమ్ముతలేరు. నీ ఇమానం తిను, పూటక మీద చెయ్యేసి, పూటక మీద చెయ్యి, దేవుని మీద ఇమానం తిను, ప్రమాణం తిను అని చేయిస్తారు అన్నట్టు. జనానికి కూడా అలవాటే ఈ ఉత్తయ ఇమానాలు ప్రమాణాలని. ఉత్తయాన్ని ఏం చేస్తావు ఆఖరికి ఇవాళ అంటారు, నీ మీదనే అనుకుంటారు లోపల, నీ మీదనే అనుకుంటారు అన్నట్టు. అట్లా ఆ రకంగా ఈ ఎన్నికలు ఇగో ఈ తరీకాలో మోపైపోయినాయి మొత్తం తెలంగాణలో. ఇక ఇవాళటి నుంచి ఇదే గిలగిలు ఉంటుంది మొత్తం రాష్ట్రం అంతా. ఇవాళ ఇగో వాడు పైసలు మాస్తున్నాను, వీడు మాస్తున్నాడు, వీడు మాస్తాడు, వాడు మాస్తాడు, అందరు పుట్టుక్కున ఎవరి పైసలన్నీ ఎవరన్నా పట్టించినాను. ఇప్పుడు సపోజ్ బీజేపీ అయిన పైసలు బీఆర్ఎస్ అయినా పట్టించిండు అనుకో, అప్పుడు జనమే అయ్యో ఇట్లా మనవే కాదురా వచ్చే పైసలు కూడా అని తిడుతుంటారు అన్నట్టు. ఉల్టా సానుభూతి అట్లో సానుభూతి వస్తూ ఉంటుంది. రైట్గా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక వార్తలు చూద్దాం. మోదీని దించేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ప్రియాంక దేశం కోసం మోదీ చేసిందేంది? కన్నీళ్లు కార్చడం తప్ప. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. సంపదంతా అదానీ అంబానీ చేతుల్లో పెట్టిండు. అప్పులకు వడ్డీ కట్టలేక రైతులు చనిపోతున్నా పట్టించుకోలే. మా మేనిఫెస్టో అంటే మోడీకి భయం. రాష్ట్రంలో ఆర్ఆర్ రేవంత్ రెడ్డిని గెలిపించారు. దేశంలో మరో ఆర్ రాహుల్ను గెలిపించండి. తాండూరు కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ ప్రసంగం. తెలంగాణకు మోడీ చేసిందేమీ లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే వచ్చిందా? తెలంగాణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయిస్తే దాన్ని మోడీ రానియలే. ఇక్కడ మెడికల్ కాలేజీలు ఐఐటీలు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీరంతా ఇందిరాగాంధీకి ఎంతో ప్రేమను పంచారు. నా తల్లి సోనియా గాంధీని ఇక్కడి ప్రాంతం వారు సోనియమ్మ అని పిలిచి తల్లిగా భావించారు. అందుకే మీతో నాకు సోదరి సంబంధం ఏర్పడిందని చెప్పి ప్రియాంక గాంధీ నిన్న ప్రజలకు అభివాదం చేసింది. దేశ పౌరులు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చనివ్వరని, వారు మోదీనే మారుస్తారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అవసరమైతే రాజ్యాంగం కోసం ప్రాణాలు కూడా అర్పిస్తారు. ఓట్ల కోసం మోడీ చెప్తున్న అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రాజ్యాంగాన్ని రాసింది మోదీ కాదు, ఈ దేశ ప్రజలు. రాజ్యాంగ రూపకల్పన కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో శ్రమించారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మోడీని గద్దె దించుదాం అని పేర్కొన్నారు. ప్రజల్లో మోదీ విష బీజాలు నాటుతున్నారని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఈ కుయుక్తులను గమనించాలని, ఓటుతో తిప్పికొట్టాలని ఆమె అన్నారు. వికారాబాద్ జిల్లా, తాండూరు, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఎన్నికల సభలకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక మాట్లాడుతూ 10 ఏళ్లలో దేశానికి గానీ తెలంగాణకు గానీ మోదీ చేసింది ఏమిటని ప్రశ్నించారు. కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేదని ఆమె విమర్శించారు. నిన్న మంచిగా ఎంత హీట్తో స్టార్ట్ అయిందో అంతే హీట్తో ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. కామారెడ్డిలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ హాజరైన జనం అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రధాన వార్త వెలుగు దినపత్రికలో. మాకు 400 సీట్లు పక్క, తెలంగాణలో 10కి పైగా గెలుస్తామని చెప్పేసి అమిత్ షా అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తాం. నా వీడియోను ఎడిట్ చేసి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తా ఉంది. దేశాన్ని ఉత్తర దక్షిణ భారత్గా విడగొట్టేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తుంది. రాహుల్ను ఎన్నిసార్లు లాంచ్ చేసిన విఫలమేనని కామెంట్. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 13 స్థానాల్లో బీజేపీకి అనుకూలంగా ఉందని, ఖచ్చితంగా 10కి పైగా సీట్లలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసిండు. మాకు 400 సీట్లు పక్కా వస్తాయని చెప్పి తెలంగాణలో 10కి పైగా గెలుస్తామని చెప్పి అమిత్ షా అన్నారు. 400 వస్తాయంటున్నా, రాని ఏవో ఒక్కసారి లిస్టు విడుదల చేయరి చూద్దాం. ఇక ప్రధాని రేసులో ఉన్నా ఇది చిచ్చా ప్రధాని రేసుకు వచ్చేసిండు కేసీఆర్ ప్రధాని రేసుకు వచ్చిండు రేసులు ఉన్నాయంట. ఒక సీటు రాకుండా కానీ ప్రధాని రేసులు ఉంటాయంట. ఒకటి కూడా వస్తట్లేదు పరిస్థితి, ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రధాని అవుతారట. కేసీఆర్ 14. మరి ఏంటది కాకా? అయ్యో పాపం ఏదో అయింది. కొన్నిసార్లు చూస్తే పాపం అనిపిస్తుంది. ఏదో అయింది అనిపిస్తుంది, ఏదో అయింది కాకకు. ప్రధానమంత్రి రేసులో ఉన్నా అని చెప్తా ఉన్నాడు కేసీఆర్. మాకు 12 నుంచి 14 సీట్లు వస్తాయి. కేసీఆర్ బీజేపీకి 1 లేదా 0 సీట్లే. కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమే. రాధాకిషన్ రావు ఎవరో నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ ఉత్తి ట్రాష్.
ఎక్కడోడక్కడ పండుకుంటే ఒక్కడనే పోరాడి తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ నుంచి 30 మంది మా పార్టీలోకి వస్తామంటున్నారు. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ప్రసక్తే లేదని వెల్లడి. ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని ఇక రాయిదే పోయా గుద్దుకొని ఏమో అర్థమైతలేదు ఇది. ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని, అవకాశం వస్తే వదులుకోవడానికి తాను అమాయకునేమి కాదని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. ఈసారి కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, ప్రాంతీయ పార్టీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని చెప్పారు. ఇదేమి ఆషామాషిగా చెప్పట్లేదని, తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారాన్ని రంగరించి వడబెట్టి చెబుతున్నానని చెప్పి కేసీఆర్ అంటా ఉన్నాడు. అయ్యా కేసీఆర్, ఏమన్నా ఆశకు అద్దుండాలి, చెప్పే ముచ్చట ఏమన్నా పొంతన ఉండాలి. చెప్పేది అబద్ధమైనా పెద్ద విజన్తో చెప్తా ఉంటావు చూడు, అది అద్భుతం నీ దాంట్లో. ఇక్కడ ప్రధాన రేసులో ఉన్నాడట, అటు పోయి మహారాష్ట్ర కాడ బీఆర్ఎస్ దుకాణం కొలాయించుడు మూసిండు, ఇటు ఒడిశా కాడ లేపిండు మూసిండు, ఏపీ కాడ షెటర్ తాళం వేసుకొని ఎప్పుడో బీకిర్రు. ఏడ లేనే లేదు. అటు జేడీఎస్ కు పోయిండు, జేడీఎస్ తో సోపత్ అన్నాడు, ఆ జేడీఎస్ పోయి బీజేపీ కలిసి వచ్చిపోయింది. ఈయనని ఎలా కొట్టిర్రు. ఈయన కేడున్నదా, ఈయన ఏక్ నిరంజన్. ఈయన నట ప్రాంతీయ పార్టీల కూటమిదే హవా నడుస్తుందట, కాంగ్రెస్ బీజేపీ గెలవదట. సార్ చెప్తుంటే ఈ చిన్నపోరగాలు చూసి నవ్వుతా ఉండొచ్చు. ప్రధాని రేసులో ఉన్నా, ప్రధాని రేసు అంటే ఉరుకుడు సార్. ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదు, ఈ టైంలో రేసు చేస్తా, బీచ్ చేస్తా, ఇంకేమంటాడు సారు. ఇంకా ఆయన గమ్మత్ ముచ్చట్లు ఏంటంటే ఏమైనా అంటాడు, ఆయన ఏదైనా చెప్పగలుగుతాడు కేసీఆర్. నువ్వు అమెరికా అధ్యక్షుని అయితే నవసాన్ కూడా అంటాడు అంతర్జాతీయ అధ్యక్షుని అంటాడు, అమెరికా అధ్యక్షుని కూడా అయితే డౌట్ ఏముందో అంటాడు. అయిపోయానా? ఫోన్ ట్యాపింగ్ సంగతి ఏమైంది సార్? సుప్రీం అని నీ పేరు చెప్పిండల్లా, మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేయమంటేనే ట్యాపింగ్ చేసినామని చెప్తే వాడెవడా రాధాకిషన్ రావు అంటుండు. వాడు ఎవడో తెలివందే, వాడు రిటైర్ అయ్యి ఇంట్లో అంటే వాడిని తీసుకొచ్చి మళ్ళా ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ అని ఓఎస్డీని చేసి, టాస్క్ ఫోర్స్ కు డీసీపీని చేసి, ఏం తమాషా కేసి వాడేవాడా రాధాకిషన్ రావు అంటా ఉన్నాడు. రాధాకిషన్ రావు చూడు ఒకసారి మరి ఏమంటుండో. రాధాకిషన్ రావు నేను చెప్తలేనా, ఈ నమ్మకుర్రా నాయన. మొత్తం ఇక అసలు ఆగకపోతేవి, ఆగమాగం చేస్తేవి. ఇగో ఈడే అదే మీ వాడే, వాడేవాడే అంటే వాడేవాడే అంటివి మీద ఉన్నాడు చూడు. మీగో ఈయననే, ఈ చిచ్చనే, ఈయననే రాధాకిషన్ రావు ఎవడంటే ఇగో ఈయన. టాస్క్ ఫోర్స్ అందరిని పట్టుకపోడు, కిడ్నాప్ కేసీఆర్ వ్యతిరేకంగా ఇవ్వాలంటే వాళ్ళని కిడ్నాప్ చేస్తుడు, ఎత్తుకపోడు, అరెస్ట్ చేస్తుడు. మళ్ళీ ఏమంటుండే ఇప్పుడు కేసీఆర్ వాడేవాడా అని అయిపోయా. అది నోరాపేడ తటనా. రేపు పొద్దుగా ఇవ్వరా ఈ తెలంగాణ ప్రజలు ఇవ్వడా నాకేమెరకనా అంటాడు. నాకు తెలియదు, నీకు అంత తెలుసా? కానీ రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది, నాకు అర్థం కాదు. తలా తోకలేని ప్రశ్న. కేసీఆర్ మెంటల్ గా ప్రిపేర్ అయ్యిండు జైలుకు పోయేందుకు. అంటే మెంటల్ గా ఎప్పుడో నా పని అవుతుంది అనేది మాత్రం ఆయనకు అర్థమైంది. మెంటల్ గా ప్రిపేర్ అయ్యి తయారుగా ఉన్నాడు, అదైతే కనిపిస్తుంది ఆ నవ్వులో. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదో మీకు పిచ్చి పట్టుకున్నది, కానీ పిచ్చి పట్టుకుందటనా? మనకే పిచ్చి పట్టుకుందట. ఫోన్ ట్యాపింగ్ ఏదో మీకు పిచ్చి పట్టుకున్నది, కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్ పెద్ద సీనియర్ లీడర్. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లియా? ఫోన్ ట్యాపింగ్ సిల్లియా? 30 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసి ఫోన్ ట్యాపింగ్ సిల్లియా? ఫోన్ ట్యాపింగ్ ఎంత నేరమో తెలుసా కేసీఆర్ నీకు? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ తెలుసు కదా నీకు? ఎవరెవరి మాటలు విన్నాడు, ఎవరెవరి మాటలు విన్నాడు? ఆల్మొగలు మాట్లాడుకుంటే అది సిల్లి అట. సిల్లి ఎంత ఈజీ కొట్టి పారేస్తుండు చూడు. సిల్లి మీరు కూడా తయారైపోయిన పూర్తి. అయ్యో
వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద తినాలి పెట్టి నోరు కడుపున పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? అవునా? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. అది దేనికి? దేశద్రోహులకు, మావోయిస్టులకు, ఏది అంతర్జాతీయ ఉగ్రవాదులకు చేయాల్సిన పని. నువ్వేమని చేసినావు? ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు, జర్నలిస్టులకు ఇవి చేసినావు. చేసిన లుచ్చా పని అంతా చేసి మళ్ళీ ఇక ఎక్కడ లేదా అండి, దేశమంతా ఉంటుందండి అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం. నీ బిడ్డను కడిగిన ముత్యం లెక్క తీసుకొస్తా అన్నావు చూడు. ఇదే కథ. అయ్యా కేసీఆర్, ఇప్పటికి కూడా నీకు ఇంకా మారకపోతే, ఇప్పటికి కూడా ఈ అహంకారం, ఈ ఫకర్ తగ్గకపోతే ఇంకేందన్నట్టు? వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికి పొద్దున్న అర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్. ప్రభుత్వం వేరు, వాళ్ళు వేరా? ఎవరాలు మరి? పోలీసులు ప్రభుత్వంలో భాగం కాదా? అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధమే ఉండదు. అసలు వీళ్ళు ఎదురైతే వాళ్ళు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు అన్నట్టుగా చెప్తా ఉన్నావు. పోలీసు వాళ్ళకి ఏమైనా గులగులనా మంది ఫోన్లు టాప్ చేయాలని నువ్వు చెప్పకపోతే? ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటుంది. మన దగ్గర హైదరాబాద్ లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి. ఏ పేలుళ్ళు జరిగినాయనయ్యా? నా ఫోన్ ట్యాప్ చేసినావు. మొన్ననే నేను స్టేట్మెంట్ నా సిడిఆర్ అంతా చూపించారు. మొత్తం నా ఫోన్ ట్యాప్ చేసిండు. నా ఫోన్ ట్యాప్ చేస్తే నేనే అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒక్కనేగా, చాలా మంది టైప్ చేసిండు. లిస్టు పెద్దగా ఉన్నది నీది కథ. దేనికి? ఉగ్రవాదులై బాంబు పేలుడు. ఈ బాంబు పేలుళ్ళలో ఉన్నాం మేము బాంబు పేలుళ్ళలో ఉన్నాము. ఏ తీవ్రవాదులమా? దేశ భద్రత గొప్ప వచ్చిన నువ్వు చేయాల్సిన పనేంది, చేసిన పనేంది? నువ్వు సక్కరోని హార్డ్ డిస్కులు ఎందుకు వలగొట్టిరా? హార్డ్ డిస్కులు ఎందుకు వలగొట్టిరు? ఫోన్ ట్యాపింగ్ చేసిన డాటా మూసినట్లు ఎందుకు వారేసిరు? రంపెం పెట్టి ఎందుకు కోసిర్రు? మీరు సక్కనోలే కదా. కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటి అన్ని కూడా సమాచారం మీ లెక్క తమరు లెక్క వస్తాయి అన్నట్టు సేకరించిస్తా ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాన్ని కూడా ఇస్తారు. ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుంది? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్ విత్ దట్. నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. We are only concerned with the reports given by the intelligence. The way they brought the report, we don't know. That is pure. కేసీఆర్ చెప్పే ముచ్చట ఎట్లుందంటే, ఓ తండ్రి కొడుకున్నాడట. కొడుకు ఆవారంగా తిరిగి ఆఖరికి ఏం చేసిండు, ఓ తన ₹1 కోటి దొంగతనం చేసుకొని ఇంటికి వచ్చిండు. తండ్రి ఆడ పెట్టరా బిడ్డ అంటాడా, లేకపోతే యాడికెళ్ళి తెచ్చినవరా అంటాడా? యాడికెళ్ళి తెచ్చినావు అని అడగాలనా వద్దా? ఎక్కడిరా అడగాలిగా. అది కాదు, ఆడ పెట్టి బిడ్డ అన్నట్టు. అది లెక్క. నాకేం సంబంధం అండి అంటుండు. తెస్తే పెట్టమని చెప్పినా అంటున్నారట. ఏం చెప్తావు కేసీఆర్? ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఆ రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని, ఈ రాష్ట్రానికి హోం మంత్రి సంగతి నీకు ఎరికే. మన హోం మంత్రి ఇది వరకు ఉన్న హోం మంత్రి ఇది గట్టా ముద్దు పెట్టా. పాపం ఆయనకు హోంగార్డులు ఎంతమంది ఉంది తెలియదు, పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంది తెలియదు. ఇక ఆయన శాఖ పరిశీలించి తెచ్చిచ్చిందట ఈయనకు. ఈ ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారం చూసిరా. ఇప్పుడు ఏమర్థమైంది? మేము డిమాలిజ్ చేసింది కరెక్టే అని ఒప్పుకుంటుండు, దాన్ని సమర్థించుకుంటుండు. ఫోన్ ట్యాపింగ్ కరెక్టే అని చెప్తా ఉన్నాడు, అది చేసి ఉండొచ్చు అని చెప్తా ఉన్నాడు. కాకపోతే నాకు సంబంధం లేదంటూ. కానీ మరి వాళ్ళని అరెస్ట్ చేసిరు, వాళ్ళని డిమాలిజ్ చేసి హక్కు వాళ్ళకు ఉందని చెప్పి మళ్ళీ కాపాడుతున్నాడు అన్నట్టు. సార్ ఈ లలిత కళలన్నీ ఇవే. కేసీఆర్ ఇక నిన్న పోయి ఎన్నో పెట్టిండు దుకాణం. ఇక సెల్ఫీలు ఈ పని ముందుగానే చేసినంటే, ఓడిపోక ముందుకు చేసినంటే ఒక్కనన్నా దేకినావు, ఏ పని పట్టించుకోలే. ఇక చూడు అన్న కూర్చొని అగో ఇంకొకటి తీసుకో.
ఇంకొకటి తీసుకో ఇప్పుడు చెప్పి దోస్తులు ఉన్నట్టు ఇవి ఇక చూడరా సార్ ఖాతా చూడు, ఇది ఏం బాటలా? కిన్లే వాటర్ బాటిల్. ఇంటింటికి నీళ్ళు ఇచ్చినావు, నువ్వు పోయినట్టు కాలేవా మన నీళ్లు? ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినా అంటివి కదా, మరి నువ్వు పోయిన కాడ లేకునేనా సార్ ఈ నీళ్లు? బిస్లరీ వాటర్ ఏంది కిన్లే వాటర్ బాటిల్ తెచ్చి పెట్టుకున్నావు? మది పిల్లలకు ఇంకోటి దీని అని మన బిడ్డ ఏం తింటుంది? ఒక్కనాడ నడుచుకున్నావా? అటు పోయి తొగి చూస్తున్నా కనీసం ఒక్కరోజన్నా. కవితమ్మ ఏం తింటుంది? కన్న బిడ్డ, కన్నముగడ తిరిగిన బిడ్డ, పొయ్యి 3 నెలల దగ్గర పడే అజయ్ బాయే, కనీసం పోయి నీ బిడ్డనే వాళ్ళు కరియకపోతుంది. పోతాడు ఇప్పుడు రేపు ఎలక్షన్ కాగానే మళ్ళీ పోతాడు. ఎలక్షన్ కాగానే పోతాడు మళ్ళా గొంగడి కప్పుకొని పోతాడు, కలవాల్సిన వాళ్ళని కలుస్తాడు. ఈ కథ అంతా ఉంటది. ఇక ఉంటది. అప్పుడేమో ఉన్న కాడికి పైసలు కొడుకు తినబెడితివి, బిడ్డకు తినబెడితివి, సడకుని కొడుకు తినబెడితివి, అల్లునికి తినబెడితివి. అవేమో అల్లునికి తినబెట్టి వచ్చి మిర్చి బజ్జి ఏమో మా పొరగాలకి ఇవ్వబడి, అసలు నువ్వెత్తుకపోయి మిర్చి బజ్జి మా పొరగాలకి ఇవ్వబడితే. ఇక ఇప్పుడు మళ్ళీ సానుభూతి కార్యక్రమాలు, సానుభూతి డ్రామాలు. ఒక్కరినే కొట్లాడి తెచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం చిచ్చా. ఈ ప్రధానమంత్రి అయితే అంటాడే, ఈ ఎక్కడి పంచాయతీది? ప్రధానమంత్రి ఉంటదా దేశం? రేసులో ఉన్నాడట. ప్రధాని రేసులో ఉన్నా అంటుడు. రేసులో ఉండాలంటే ఏం కావాలి ఎరికేనా సోదరులారా? ఎంపీ కావాలి ముందుగా. ఈ ఎంపీ గెలిచేటట్లేదు. ఒక్క ఎంపీ కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆడ అమిత్ షానేమో 10 మార్క్ పక్క అంటుండు, ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో 14 వచ్చే మార్క్ అంటున్నారు. ఇక మిగిలింది ఎంఐఎం ఒకటే. అసదుద్దీన్ ఓవైసీ దగ్గర పోయి బాయిసాబ్ తుమ్ మదత్ దేవ్ అని చెప్పి అట్లా పోవాల్సిందే తప్ప ఇంకొక ఆప్షనే లేదు. ఇక మద్దతు ఇచ్చినా కానీ నువ్వెంపీ కావాలి మళ్ళా, నువ్వెంపీ కావాలి కదా. ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని, అవకాశం వస్తే వదులుకోవడానికి తాను అమాయకున్నేమి కాదని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. ఈసారి కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, ప్రాంతీయ పార్టీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని చెప్పారు. ఇదేమి ఆశామాసిగా చెప్పట్లేదు, తమాషాగా చెప్తున్నా. కేసీఆర్ ఎట్లుంటదంటే ప్రతిరోజు నేను మూల మంత్రాలు చదువుతా అంటాడు అని చెప్తాడు అన్నట్టు. అది యాక్చువల్గా మలమూత్రాల వ్యవహారం. అది ఆయన చెప్పే కథ అట్లుంటది అన్నట్టు. వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి చెప్తుంది. ఏ వర్గం అయ్యా నీకు ఇచ్చింది? తన సుదీర్ఘ రాజకీయ అనుభవం. నీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మోసం, కుట్ర, నయవంచన తప్పేమన్నా ఉందా? ఇక ఇది ఇట్లుంటే ప్రజల మధ్య బీజేపీ చిచ్చు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీకి ఎన్నికలప్పుడే ధర్మం, జాతీయత గుర్తుకొస్తాయి. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు. మోదీ పరివార్ను సాగనంపుదాం, రాహుల్ పరివార్ను గెలిపిద్దాం. రైతు భరోసా ఇచ్చినాం, కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి. పటాన్ చెరువు, తాండూరు, కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు. మనుషులు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కత్తులతో పొడుచుకునేలా బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారు. ఈ ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికన జరగడం లేదు. కేవలం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన జరుగుతున్నాయి. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆయన అన్నారు. ఇగో ఇది వ్యవహారం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అయితే చూసుకోవాలి. ప్రధాని రేసులో ఉన్నా చూసుకో. ఇక ప్రధానమంత్రి అసలు ప్రధానమంత్రి కావాలంటే ఏం కావాలి? ఏం అర్హతలు ఉండాలి? ఆయన ఉభయ సభల్లో, లోక్సభ లేదా రాజ్యసభలో సభ్యుడై ఉండాలి. అంటే లోక్సభ, రాజ్యసభను ఎగువ సభ అని కూడా అంటారు. ఏదో ఒకటి. ఈ రెండిట్లలో సభ్యుడై ఉండాలి. సభ్యుడు అంటే లోక్సభకి ఎట్లా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి సభ్యత్వం పొందాలి, ఎంపీ అయి ఉండాలి. రాజ్యసభ అంటే మొన్న జరిగినటువంటి నామినేటెడ్ ఉన్నాయి కదా, ఏది మొన్న ఉన్న ఒకటే రాజ్యసభ ఉంటే వద్దిరాజు రవిచంద్రకు రెన్యువల్ చేసిరు.
ఇక్కడ కేసీఆర్కి ఇక్కడ అవకాశం లేదు, ఇప్పుడు ఏడు ఎన్నికల్లో పోటీ చేస్తలేడు. ఇంక ప్రధాని రేస్ ఎక్కడిది? ఇంకా ఎట్లయితావు? ఎట్లా రేసులకు వస్తాడు అన్నట్టు రేస్ ఎట్లా సారు? ఇండ్ల సభ్యుడు కాదా, ఇండ్ల సభ్యుడు కాదా? ఈ రెండు కాకపోయినా కూడా ప్రధాని కావచ్చు. ఎట్లా? ముందుగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత 6 నెలల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసి లేకపోతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాబోయే 6 నెలల్లో ఈ రెండు సభల్లో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావచ్చు. ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. అది ఇప్పుడు ఈయన ముందుగా ప్రధానమంత్రిని చేస్తాడు. ఒకవేళ ప్రధానమంత్రి పదవిని చేపట్టమని ఏది రాష్ట్రపతి పిలవాలి. రాష్ట్రపతి పిలవాలంటే ఈయన దగ్గర ఉండాల్సిన బలం ఉండాలి, లేకపోతే ఆమె విశ్వసించాలి. అప్పుడు రాష్ట్రపతి పిలుస్తుంది. కేసీఆర్ ను ఎవరన్నా ప్రమాణ స్వీకారం చేద్దురా అని పిలిచేటోడు ఉన్నాడు ఈ దేశంలో? ఒకటి కూడా లేదా నీకు? ఓ ఇంపో వింటేనేమో నువ్వు సభ్యుని అయితేనేమో కనీసం రమ్మనివి. నువ్వు పోటీ కూడా చేయలేదా? ఇప్పుడు ఎట్లా అంటుండంటే పెళ్లికి పోయిన పెద్ద మనిషి, పెళ్లి అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత పెళ్లిలో కూర్చొని నాకు కూడా అమ్మాయిని చేసుకునే అర్హత ఉంది అన్నట్టుగా ఉంది. పెళ్లి అయిపోయినాక అంతే. ఇగో ఇది కేసీఆర్ కథ. ఏమన్నా పొంతనుందా కేసీఆర్ నువ్వు చెప్పిన మాట? ప్రధానమంత్రి ఎట్లా సాధ్యమవుతుంది సార్? ప్రధానమంత్రి ఎట్లా సాధ్యమవుతుంది? నేను కూడా రేసులనే ఉన్నా అంటాడు. రేసులా కాదు, నువ్వు పిస్తలు ఉన్నావు, నీకు అర్థం అవుతలేదు. ఇంకా నీకు అంత ఆగమాగం ఉంది, మెంటల్. రేపు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీలకు CEO వికాస్ రాజ్ ఆదేశాలు. 13 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా రాష్ట్రమంతా సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో నో యాడ్స్, నో స్పీచెస్. నేడు రేపు వైన్సులు బంద్. అయితే రేపు సెలవుతో కూడినటువంటి వేతనం. ఎన్నికలు జరిగేటువంటి రోజు అంటే మే 13 తారీఖు నాడు సెలవు ఇవ్వాలి. ఎవరికి? ప్రైవేట్ కంపెనీలు కూడా సెలవు ఇవ్వాలి. ఉద్యోగస్తులకు సెలవు, వేతనంతో కూడిన, జీతం కూడా కట్ చేయదు, వేతనంతో కూడిన సెలవు ఇస్తే వాళ్ళు పోయి ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేది ఎన్నికల సంఘం ఆశ. ఇక నువ్వు హైదరాబాద్లో ఐటీ కంపెనీల పోటీ ఇచ్చివా అంటే వాళ్ళు ఓటుకు ఓటేసేది లేదు. చాలా మంది విద్యావంతులు ఓటేయకపోయింది ఈ దేశంలో. అటు చూస్తే 60%, 40%, 55% ఓటింగ్. 10 మూలు వేయకపోతే ఎట్లా పోతుంది ఈ దేశం ముంగడికి? అయితే ప్రైవేట్ కంపెనీలు ఖచ్చితంగా ఉద్యోగస్తులకు సెలవు మంజూరు చేయాలి, వేతనం కూడిందని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తే ఇక ఈ 13 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా రాష్ట్రమంతటా సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్. 13 అసెంబ్లీలో ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ కార్యక్రమం ఉండబోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో నో యాడ్స్, నో స్పీచెస్. ఇక ఇవాళ రేపు వైన్సులు బంద్. ఇది కీలక ప్రకటన. ఇవాళ రేపు వైన్సులు బంద్ అని పాపం ఎన్నికల సంఘం అంత అమాయక సంఘం ఇంకోటి ఉండదు. చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నది. వైన్సులు బంద్ అంటే వాళ్ళకి తెలియదా? ఇప్పుడు బంద్ ఉంటే ఏం కథ, ఏడ తెచ్చుకోవాలి, ఏం కథ, స్టాక్ ఎట్లుండాలి, ఏడు నుంచి ఇవన్నీ తెలుసు వాళ్ళకు. ఇవన్నీ తెలిసినటువంటి వర్గం వాళ్ళంతా. కాబట్టి ఎన్నికల సంఘం యథాలాపంగా నేడు రేపు వైన్సులు బంద్ కామన్ గా చెప్పేటువంటి కార్యక్రమం. వాళ్ళకు కూడా తెలిసి ఎట్లా తెచ్చుకోవాలి, మాల్ ఎక్కడ దొరుకుతుంది అనేది. ఓటేసేందుకు ఊరి బాట. హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు. ఇటు రాష్ట్రంలోని జిల్లాలో అటు ఏపీకి ఓటర్ల పయనం. 2000 స్పెషల్ బస్సులు వేసిన టీఎస్ఆర్టీసీ. 400కు పైగా ఏసీ బస్సులో అడ్వాన్స్ బుకింగ్. 5-6 స్పెషల్ ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ. అమ్మ ఈ చైతన్యం రావాలి. తెలుగు రాష్ట్రాల్లో పండుగలను మించిన వాతావరణం నెలకొంది. ఓటేసేందుకు జనం హైదరాబాద్ నుంచి సొంతూర్ల బాట పట్టారు. ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు పయనమయ్యారు. ఊర్లకు వెళ్తున్న వారితో హైవేలు కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు నిండిపోయి వెళ్తున్నాయి. కార్లు బారులు తీరుతున్నాయి. వరుసగా 3 రోజులు సెలవులు రావడం, ఈసారి ఎన్నికలను జనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూర్ల బాట పట్టారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీ. అమ్మా ఇట్లా ఉత్సాహంతో పోతున్న మీ అందరికీ ధన్యవాదాలు. పోనోళ్ళు ఎవరన్నా ఉంటే ఇక మీరు జనాభా లెక్కలలో ఉన్న దండగా అంతే.
మైకులు బంద్. ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. రాష్ట్రంలోని 17 సీట్లకు రేపు పోలింగ్. సుడిగాలి పర్యటనలు చేసిన మోడీ, అమిత్ షా. ఇక రాహుల్, ప్రియాంక, రేవంత్, కేసీఆర్ వీళ్ళందరూ చేసింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. 17 ఎంపీ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. గత 20 రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలో శనివారం సాయంత్రం 4 గంటల, ఇతర జిల్లాలో 6 గంటలకు క్యాంపెయిన్ ముగిసింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఇతర రాష్ట్రాల నేతలు తెలంగాణ విడిచి వెళ్లారు. రిజర్వేషన్ల రద్దు, ఫోన్ ట్యాపింగ్, 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 4 నెలల కాంగ్రెస్ పాలన అంశాలపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగింది. కదిలొచ్చిన అగ్రనేతలు తెలంగాణలో తమ అభ్యర్థుల గెలుపు కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేసిర్రు. శనివారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే వరకు వైన్స్ బంద్ కారణంగా హైదరాబాద్లోని ఓ వైన్ షాప్ వద్ద రద్దీ. లైన్ కట్టినాడ లైన్. ధన్యవాదాలు మీకు రాష్ట్ర పోషకులు. రైట్గా ఆంధ్రజ్యోతిని చూద్దాం. ఇది ప్రియాంక గాంధీ. కామారెడ్డి రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ. రైట్గా తెలంగాణ గడ్డ నుంచే మోదీ ఓటమికి నాంది. ఆ చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు చాటి చెప్పాలి. ప్రధాని అబద్ధాల కోరు. 10 ఏళ్లలో చేసిందేమిటో చెప్పలేక కన్నీళ్లు. ప్రాణాలు పోయినా రాజ్యాంగం మార్పునకు భారతీయులు అంగీకరించారు. మార్చడానికి అది మోదీ రాసిన రాజ్యాంగమా? ప్రజల మీద ఏ అంటే అదానీ, అంబానీ ట్యాక్స్. మా కుటుంబానికి తెలంగాణతో తరతరాల అనుబంధం. నేను మీ సోదరిని. దేశం కోసం కాంగ్రెస్ ను గెలిపించండి. తాండూరు కామారెడ్డి సభల్లో ప్రియాంక గాంధీ. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఓటమి తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని, కాంగ్రెస్ ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే దేశంలో మార్పు వస్తుందని, బీజేపీ ప్రభుత్వం వద్దని, మోదీ పాలనను అంతమొందించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో పరిస్థితి దిగజారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మత చిచ్చుకు మోదీ యత్నం. మునుపెన్నడూ లేని విధంగా విద్వేష కుట్రలు, అల్లర్లతో పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం. ప్రాజెక్టుల్లో పనులను ముంచిన దుర్మార్గుడు వెంకట్రామారెడ్డి. అతడికి బీఆర్ఎస్ టికెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తిండు. రైట్గా షర్మిలను ఆశీర్వదించండి, ఎంపీగా గెలిపించండి. కడప నియోజకవర్గ ప్రజలకు విజయలక్ష్మి పిలుపు. అమెరికా నుంచి వీడియో సందేశం. ఇది వైసీపీకి ఎదురు దెబ్బే. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. షర్మిలను ఆశీర్వదించండి. ఇప్పుడు ఏపీల పంచాయతీ ఎంత ఘోరంగా ఉందంటే, జగన్ షర్మిల మధ్యలో విజయమ్మ. ఇటు కొడుకు దిక్కుపోవన్నా, ఇటు బిడ్డ దిక్కుపోవన్నా ఏం అర్థం కాకుండా అతలాకుతలం అవుతా ఉంది. షర్మిల గారే ఇప్పుడు కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ ఈయననేమో పులివెందుల నుంచి ఎమ్మెల్యే. విజయమ్మ అమెరికాలో ఉన్నది. అయితే ఇక్కడ మనం షర్మిలను గెలిపించండి అంటే వైసీపీని ఓడగొట్టరు అన్నట్టే కదా. అయితే ఇది ఎదురు దెబ్బ దాకపోతుందని చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఏపీలో పాలిటిక్స్ చాలా హాట్గా ఉన్నాయి. ఎంతంటే ఓటుకు 4 నుంచి 5 వేలు దాకా పురుస్తుంటారు. 4 నుంచి 5 వేలు నడుస్తుందట ఓటుకు ఏపీలో. ఇంత కాస్ట్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఏం ఎన్నికలు, ఏం కథ, ఎక్కడ చూసినా ఇదే జరుగుతా ఉంది. కాకపోతే ఇప్పుడు విజయమ్మ ఆల్రెడీ ఒక వీడియో సందేశం పంపింది, షర్మిల కోటేయండి అని. ఇక షర్మిల కోటేయరని అంటే కొడుకును ఓడగొట్టరు, బిడ్డను గెలిపిరని చెప్తుంది. కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు. హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ ఓటేయాలని వైసీపీ సంకేతం. కరీంనగర్, సికింద్రాబాద్ సహా 7 నియోజకవర్గాల్లో గంపగుత్తగా అస్తానికి ఓటు వేయాలని పిలుపు. ఇవి మాము ఎన్నికలు కావని స్పష్టీకరణ. మాము అంటే కేసీఆర్. మాము ఎన్నికలు అచ్చా, కేసీఆర్ ఎన్నికలు కావివి. కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు. హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని వైసీపీ సంకేతం. కరీంనగర్, సికింద్రాబాద్ సహా 7 నియోజకవర్గాల్లో గంపగుత్తగా అస్తానికి ఓటు వేయాలని పిలుపు. ఇవి మాము ఎన్నికలు కావని స్పష్టీకరణ. ఒకవేళ మాము ఎన్నికలు అయితే మాముకి ఏమంటారు. అయితే వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కంప్లీట్గా ఒక పిక్చర్ వచ్చింది. ఏందనంటే ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా, మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది. సార్ చెప్పకపోయినా ఓట్లు అట్టే పడతాయి. చెప్తే పడతాయని కాదు కానీ ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నారు. 75 ఏళ్లు నిండిన మోడీయే ప్రధాని.
రిటైర్డ్ అవ్వాలనేది బీజేపీ రాజ్యాంగంలో లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్. గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. సర్జికల్ స్ట్రైక్ ను సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారు. నా ఫేక్ వీడియోతో ఆయన తప్పు చేశారు. పాలమూరు రంగారెడ్డి కూడా అవినీతి ప్రాజెక్టే. కేజ్రీవాల్ కు సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వలే అని చెప్పి అమిత్ షా అంటా ఉన్నారు. నిన్న వికారాబాద్ సభలో ప్రసంగిస్తున్న అమిత్ షా చిత్రంలో కొండా విశ్వేశ్వరరెడ్డి. రైట్, ఒక మాట ప్రజలు ఇప్పుడు ఓటు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకైనా మంచిది. ఇప్పుడు రేపు ఓటనంగా ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రభావితం చేసినట్టు ఉంటుంది. సో మొత్తానికి కేసీఆర్కు సంబంధించి బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? ఒక పోల్లో చూసుకుందాం సార్. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? బీఆర్ఎస్ ప్రధానమంత్రి అంటుంది కాబట్టి ఈ మాట. అది ఒకటే గెలుస్తట్లేదు. ఎన్ని గెలుస్తా అంటున్నాం? 10-14 ఇంకా 17 నాయ అనలేదు. ఇంకా కేసీఆర్ కు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటట్టున్నాయి? బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇక కాంగ్రెస్ బీజేపీ తర్వాత పెడదాం కానీ ఈయనకు చెప్పు, ఈయనది ఏందో తేల్చి అవతల బారిస్తే అయిపోతుంది కదా. 300-400 ఓట్లు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? 0 సీట్లు వస్తాయి అనుకుంటే వాళ్ళు 0, 12 నుంచి 14 మధ్యలో వస్తాయి అనుకున్న వాళ్ళు 14. 500 ఎయిరి ఓట్లు ఎయిరి 600. సున్నాలు పెడుతురు ఇక్కడ పైన. ప్రధానమంత్రి రేసులు కనీసం 50 సున్నాలు 20 17 పక్కనట బీఆర్ఎస్. 17 ఇంకా 19 కాదు, ఇంకా 2 పెంచి. బీజేపీ కాంగ్రెస్ ముచ్చట తర్వాత, ఎందుకంటే ఈ ఎలక్షన్ వారు ఆ 2 పార్టీల మధ్యలోనే జరుగుతుంది కాబట్టి ఈయన తేల్చి అవతల బారేస్తే తేలిపోతుంది, వచ్చిపోతుంది. మిగిలినే ఆలే అన్నట్టుగా. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? గాడిద గుడ్డ అంటున్నావు ఆయన. 18 వస్తాయట 17కు. ఇంకొకటి ఎక్కువనే. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే ఓ 1500 మంది అయ్యారు సాలిగా. ఎక్కువ తక్కువ ఏమవుతుంది కేసీఆర్కు. మంచిదే. ఒక్క సీట్ రాదని 193% మంది అంటారు. 193% మంది ఒక్క సీట్ రాదు కేసీఆర్ అంటారు. ఈయన ప్రధానమంత్రి రేసులు ఉన్నా అని చెప్తాడు ఇక మనకు కేసీఆర్. 0, 193% మంది బీఆర్ఎస్ కు ఒక్క సీట్ రాదని చెప్తారు. అయిపోయా కేసీఆర్ ప్రధానమంత్రి ఆశలు గల్లంతు. ప్రధానమంత్రి అవుతారట. రైట్, ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాను. షేర్ కూడా చేయండి. అయిపోయానా? కేసీఆర్ దుకాణం కొలాయించిండు, పొడిచిపోయింది అదిగా. కేసీఆర్ దేశద్రోహి, ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేయించారు. ఆయన్ను కాంగ్రెస్ సర్కార్ అరెస్టు చేయలేదేం? నన్ను ఓడించేందుకు ఏబీసీ గ్యాంగ్ కుట్ర. నేను ఓడిపోతే హిందుత్వపై నోరెత్తను, లేదంటే బీఆర్ఎస్ ను కేసీఆర్ మూసేస్తారా? స్ట్రైక్స్ చేసిన జవాన్లను సీఎం అవమానించారు. కాంగ్రెస్ కోటేస్తే మిగిలేది గాడిద గుడ్డే అని బండి కరీంనగర్ సిరిసిల్లలో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించిందట. అయితే ఇక్కడ కేసీఆర్ దేశద్రోహి కాదు, అంతర్జాతీయ ద్రోహి. కేసీఆర్ అంతరిక్ష ద్రోహి కూడా. మానవ హక్కులు అనేవి అంతర్జాతీయంగా ఉంటాయి, వాటిని హరించిన మనగాడు కదా. ఈ ఎన్నికలు దేనికి రెఫరెండం? కాంగ్రెస్ అవినీతికా, ఆర్ఆర్ ట్యాక్స్ కా? కేసీఆర్ లాగే రేవంత్ ప్రమాదకారి అని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఆంధ్రులకు ఆ విఘ్నత ఉండదా? తెలుగు ఇది ఎక్కడి? అది ఆర్కే కొత్త పలుకు. అచ్చా, ఒకసారి చూద్దాం. తెలుగునాట అధికార ప్రతిపక్ష నాయకులు జాతీయ స్థాయిలో నాయకులు కూడా అర్ధ సత్యాలు అసత్యాలతో ప్రజలను ఊదరగొట్టారు. ప్రధాని మోడీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ఈ ఎన్నికల్లో విశేషం. గత ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యంగా
4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడానికి ఉవ్విల్లూరుతుండగా అధికార కాంగ్రెస్ ఆధిపత్యం నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. 5 నెలల క్రితం అధికారం కోల్పోయిన కేసీఆర్ 1-2 స్థానాలైనా గెలుచుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి 5 నెలలైనా వాస్తవంలోకి రాకుండా తెలంగాణను పాలించే సమర్థత తనకు మాత్రమే ఉందన్న భ్రమంలో ఉన్న కేసీఆర్ బహిరంగ సభల్లో కూడా అదే విధంగా మాట్లాడారు. కేవలం 5 నెలల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైందని ప్రచారం చేయడం ఆయన అతి విశ్వాసానికి నిదర్శనం. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కేసీఆర్ లో అహంభావం తొలగిపోలేదని తెలుస్తుంది. నేను చెప్తానేనా ఇంకా ఫకర్ తగ్గలేదని. తెలంగాణలో ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకం కాగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు ఆ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలో తాత్కాలిక తాయిలాలతో సంతృప్తి పడిపోవడమో అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఏపీ పౌరులపై ఉంది. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా జగన్ పాలన సాగింది. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన వారు కూడా వేధింపులకు నిర్బంధాలకు గురయ్యారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన కలగక మానదు. ఏపీ విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి రాజధాని అంటే ఇది అని చెప్పుకోలేని దుస్థితి కల్పించిన జగన్ను నెత్తిన పెట్టుకోవాలా లేదా అన్నది ఆంధ్రులు ఆలోచించుకోవాలి. జగన్ అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం ఆగిపోయింది, పోలవరం ప్రాజెక్టు మూలన పడుతుంది, అభివృద్ధి అడుగంటిపోతుంది, అరాచకం ప్రబలుతుంది అని 2019 ఎన్నికల సందర్భంగా బాధ్యత గల మీడియాగా మేము చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. సంక్షేమం పేరిట జనానికి ముష్టి వేస్తూ సహజ వనరులను చెరబట్టి అపర కుబేరులుగా అధికారంలో ఉన్న వారు అవతరిస్తున్నారని ప్రజలు గుర్తించాలి. ఈ ఎన్నికలు ప్రజల తలరాతను మార్చబోతున్నందున ప్రజలు 1-2 సార్లు ఆలోచించుకొని ఓటు వేయాలి. కుల మతాలకు అతీతంగా రాష్ట్రం హితువు కోరేవారు సంఘటితం కావాలి. తెలంగాణలో అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్ ను అక్కడి ప్రజలు ఇంటికి పంపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ మాత్రం విఘ్నత ఉండదా అని చెప్పి ఆర్కే కొత్త పలుకు. ఇక్కడ అధికారంలో పంపించేసి అక్కడ అధికారంలో ఎప్పుడు పంపిస్తారు? నేను సైతం ప్రధానమంత్రి రేసులో ఉంటాడు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారం, ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నా బీజేపీకి రాష్ట్రంలో 1 లేదా 0, బీజేపీ కంటే 0 వస్తాయట. ఈయనకు వచ్చేటి చెప్తున్నాడు అది. బీజేపీకి 0 ఓట్లటనే. ఆ పార్టీకి దక్షిణాదిన 10 సీట్లకు మించి రావు. మాకు 12 నుంచి 14 సీట్లు, కాంగ్రెస్ కు 9 చోట్ల 3వ స్థానమే. బీఆర్ఎస్ కు 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాకా చూపిస్తాం. బీఆర్ఎస్ కు 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాకా చూపిస్తాడు. కేసీఆర్ ఎన్ని కావాలంటుడు? 14 సీట్లు ఇరి తడాకా చూపిస్తా అంటు నువ్వు. ఈయన తడాకా చూపిస్తాట. మొన్న అసెంబ్లీలో ఈయనకు 39 సీట్లు ఇచ్చినాం. సీట్లు ఇస్తే ఈ 39 ఇస్తేనే అసెంబ్లీకి పోనోడు రేపు పొద్దుగా 14 ఇచ్చినా 4 ఇచ్చినా 0 ఇచ్చినా అటెంకల పోతాడా? క్యాంటీన్ కాడ ప్లకార్డులు పట్టుకొని అంత ముందు ఈయనతో అయితే అది 14 సీట్లు తడాకా చూపిస్తా. ఏం తడాకా చూపిస్తావా? అసెంబ్లీలో నా ప్రళయ తాండవం చూస్తారు. అగో అమ్మని ఓ కొడుకో ప్రళయ తాండవం చూపిస్తారట. అసెంబ్లీలో నా ప్రళయ తాండవం చూస్తారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అసాధ్యం. మొన్నేమన్నావు? రైతు బంద్ వేయాలి, లేకపోతే ముక్కునాలకు వేసిండు. మరి ముక్కునాలకు రాస్తందుకు రావు. ప్రళయ రుద్రుడు అబ్బో అసెంబ్లీలో నా ప్రళయ తాండవం చూస్తారు. వా కొడుకో కదరు, ఎక్కడి బాధ. డాన్స్ నేర్చుకుని పడే నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి 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 పిట్టోరినట్టు నువ్వు ప్రతిపక్ష నాయకుని రమ్మనురా మాట్లాడదామా, రమ్మనురా తీసుకొచ్చి గొల్లెం పెట్టి అదేదో సినిమాలో కనుక షటర్ కింది గుంచి తాళం విసిరేసినట్టు విసిరేద్దామా, లోపల చర్చ పెడదామా అంటే రాకపోయింది. ఈయన ప్రళయ తాండవం నా ప్రళయ తాండవం చూస్తారు ఒకటుడు ప్రళయ తాండవం రుద్రుడు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అసాధ్యం. మా జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. మహారాష్ట్రలోను పోయిటట. నిజంగా మెంటల్ బ్యాలెన్స్ తప్పింది, అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఆల్రెడీ ఆయన కపిల్ దిలీప్ కుమార్ అన్నారు. ఆయన అంటే కొంచెం ఏదో తేడా ఉంది, తేడా వచ్చింది. అదేదో స్పెషల్ డిసీజ్ అంట అది. అవునా? అట్లుంటది అంట అది. అపరిచితుడు అని బుక్ అందుకే రాసిండ యాక్చువల్ గా. అపరిచితుడు బుక్ రాసేటప్పుడు ఆ స్పెషల్ డిసీజ్ ఉందని చెప్పేసి ఒకరు బ్రిటన్ నుంచి ఒక ఆయన వచ్చిండట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఒక పెద్ద డాక్టర్ ఆయన వచ్చి, ఆయన కొంచెం చూడండి ఒకసారి దాన్ని చెక్ చేసుకొని ఒకసారి మంచి డాక్టర్ కూడా చూపిరని చెప్పిండట. నిజంగా ఇప్పుడు ఈ ప్రళయ తాండవం ఈ 20 పడి తాండవం మీద చేస్తాడు ఆయన. ఏం పాడ తాండవం తర్వాత గానీ మా జాతీయ రాజకీయ ప్రస్థానం మహారాష్ట్రలోను పోయిటట. ఇప్పుడు ఈ మహారాష్ట్రలో ఈ పోయిటే లేదు. మహారాష్ట్రలో దుకాణం బోర్డే వీక్కొని సంకలం పెట్టుకొచ్చారు. అయిపోయింది. గప్చుప్
3 వారాల హోరాహోరీ ప్రచారానికి తెర, హైలైట్ గా నిలిచిన గాడిద గుడ్డు, సుడిగాల్ని మరిపించిన సీఎం రేవంత్, మోదీ గ్యారంటీనే బీజేపీ ట్రంప్ కార్డు. తేలిపోయిన బీఆర్ఎస్ ప్రచారాంశాలు తేలిపోయినాయి, ఒట్టిదే అయిపోయింది. ఇవాళ నుంచి బీఆర్ఎస్ గోవిందారి గోవింద, కానీ ఏమో పాటలు గుర్తుంచుకో రామక్క అని కొట్టి గుర్తుంచుకొని రామక్క గుర్తుంచుకొని దీనికి తప్ప దేనికైనా ఇచ్చిరు. కాదు, ఎవరు కోటేస్తామంటే రామక్క కోటేస్తా అని చెప్పి 13 సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలుంటాయి. అమల్లోకి 144 సెక్షన్, ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్ల సొత్తు సీజ్. సీఓ వికాస్ రాజ్ వెల్లడి. 73,000 మందితో బందోబస్తు నిర్వహిస్తా ఉన్నామని చెప్పి డీజీపీ చెప్తున్నటువంటి మాట. సో ఇది మార్పు మొదలైంది రాష్ట్రంలో, మార్పు రావాలి కేంద్రంలో, మార్పు మొదలైంది. హస్తం గుర్తుకి అంటూ అది ఒక అడ్వర్టైజ్మెంట్. ఇక శనార్థి తెలంగాణ పత్రిక చూద్దాం. మరో మలయాళీ ముద్దుగుమ్మ కృష్ణమ్మతో మంచి మార్కులు కొట్టేసిన అధీరనట అమ్మాయి. మూగబోయిన మైకులు, ముగిసిన ఎన్నికల ప్రచారం, ప్రలోభాల పర్వం షురు. తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్. 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూత. ఎన్నికల వేళ మందుబాబుల కష్టాలట. ఏం కష్టాలు లేవు, వాళ్ళు ముందు జాగ్రత్తతోనే ఉన్నారు, మందు జాగ్రత్తతోనే ఉన్నారు. వాళ్ళు ఏ బాధలు లేకుండా వాళ్ళ పౌసేరు వాళ్ళు ఈ పాటికి తెచ్చిపెట్టుకుంటారు. అమ్మ మాకు తెలియదా అన్నట్టుగా. మే 13 వేతనంతో సెలవు. ఎన్నికల విధుల్లో 90,000 మంది ఉద్యోగులు. నియోజకవర్గాల్లో నాన్ లోకల్స్ ఉండొద్దు. రేపు ప్రకటనలు ఇవ్వాలంటే పర్మిషన్ తప్పనిసరి. 87,000కు పైగా బ్యాలెట్ యూనిట్ల వినియోగం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి మైకులు మూగబోయినాయి. మూగబోడేముంది కానీ ఇక నిన్న సభ. ఈసారి ఓటు రాజ్యాంగ రక్షణ కోసం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండి. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి నీలం మధును బరిలోకి దించాం. ఆయన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. తాండూరు కామారెడ్డిలో ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారం. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. తెలంగాణ గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెట్టాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి వార్త. జనం జనంపై ట్యాక్స్ పెంచి కార్పొరేట్లపై తగ్గించడమే మోదీ ఘనత. మిత్రుల కోసం 16 లక్షల కోట్లు మాఫీ చేసిండు. పేదలు 50,000 లోన్ కట్టలేక ఆత్మహత్యలు. నిజాలు దాచేందుకు మీడియాను మేనేజ్ చేస్తుండు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపణలంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించి విస్తృత పర్యటనలు జరిగినాయి. ఇక్కడ అగ్రనాయకత్వం అంతా ఈసారి ఓటు రాజ్యాంగ పరిరక్షణ కోసం, రిజర్వేషన్ల రక్షణ కోసం వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం వీడియో ఒకటి విడుదల చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల వారు ఎదిగారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా రాణిస్తున్నారు. ఈ రోజు దేశ ప్రగతిలో భాగస్వాములుగా ఉన్నారు. అయితే బీజేపీ దేశంలో 400 ఎంపీ సీట్లు గెలిచి రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుంది. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు, ఇవి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. ఈ ఎన్నికలు మోడీ పరివార్, రాహుల్ పరివార్ మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు సీఎం రేవంత్ రెడ్డిగా. ఈడీ, ఐటీ, సిబిఐ, ఢిల్లీ పోలీస్, అదానీ, అంబానీలు మోడీ పరివార్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ, రాజీవ్, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ, ప్రియాంక, కోట్లాది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పరివార్ అన్నారు. మోడీ పరివార్ను ఓడించి రాహుల్ పరివార్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం ప్రియాంక గాంధీతో కలిసి తాండూరు కామారెడ్డి కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవి ఆషామాషి ఎన్నికలు కావు, దేశ భవిష్యత్తు తలరాతను మార్చేవి. నల్లధనం పేరిట 1000 కోట్లు టోకరా వేసింది మోదీయే. మోదీ మళ్ళీ వస్తే వన్ నేషన్ ఓకే, ఓటు అయితే ఉండదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టండి. గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ యువ సమ్మేళనంలో తీన్మార్ మల్లన్న పిలుపంటూ నిన్న అక్కడ మంచిర్యాలలో జరిగినటువంటి మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇక ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ తొలగిస్తాం. మోదీ పాలనలో ఉగ్రదాడులు ఉండబోవు. కాంగ్రెస్ సర్కార్ స్టీరింగ్ ఓవైసీ చేతుల్లోనే. తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ తీసేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇదే మీకు ఉరితాడైతుంది. మీరు చూడరు ఈ స్టేట్మెంటే. సైనికుల త్యాగాలను అబాస్పాలు చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ ను ఎలా నమ్మాలని అడుగుతున్నారు. సరిహద్దు వద్దకు తీసుకెళ్తే జవాన్లు చెప్తారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక వాస్తవానికి కూడా సైనికులకు భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి ఏం సంబంధం అండి? వాళ్ళ పని వాళ్ళు చేసారు.
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టి ప్రజాప్రభుత్వం ఏర్పాటు. దేశంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం. సంక్షేమ పథకాలతో పెరిగిన తెలంగాణ విలువ. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంటూ ఒక వార్తను చూస్తాను. వాస్తవానికి త్రివిధ దళాలన్నీ రాష్ట్రపతి ఆధీనంలో ఉంటాయి. అవన్నీ. హైదరాబాద్ వస్తున్నా, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా. అక్బరుద్దీన్ ఫిరంగి అయితే మా ఇంటి ముందు అలంకరణ కోసం ఉంచుతాం. మేము ముందుకొస్తే 15 సెకండ్ల సమయం చాలు. ప్రతి వీధిలో రామభక్తులు మోదీ సింహాలు తిరుగుతున్నాయి. ట్విట్టర్ వేదికగా ఓవైసీపై ఎంపీ నవరీత్ కౌర్ ఫైర్ అంటూ ఈ అమ్మాయి రెచ్చగొట్టకూరు తల్లి. మేము మంచిగానే ఉన్నాం, హిందూ ముస్లింలు అంతా కలిసి ఉన్నాం తల్లి. ఇప్పుడు మీకు కావాలంటే అటు అక్బరుద్దీన్ ఓవైసీ అటెంకలు వచ్చినప్పుడు ఆడబట్టుకోరి. ఏపీ బాట పట్టిన సెటిలర్లు. విజయవాడ హైవేపై బారులు తిరిగిన వాహనాలు. గ్రేటర్ పరిధిలోనే 40 లక్షల మంది సీమాంధ్రులు. మా ఊర్ల పొంటి ముస్లింలను వాళ్ళని వీళ్ళని చిచ్చా కాకా బేటా బేటీ అనుకుని రంజాన్ పండుగకు మేము పోయి తింటాము, దసరా పండుగకు వాళ్ళు వచ్చి తింటారు. మా ఇండ్లలో గంత మంచిగా ఉంటుంది తల్లి. ఓ లేని కీసులాట పెట్టకురి మా మధ్యలో. మేము మంచిగానే ఉన్నాం. ఏపీ బాట పట్టిన సెటిలర్లు. విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు. గ్రేటర్ పరిధిలోనే 40 లక్షల మంది సీమాంధ్రులు. సొంతూరులోని ఓటు ఉంచుకున్న వైనం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడికి పయనం. హైదరాబాద్ లోక్సభ పోలింగ్ పై ప్రభావం. మరోసారి పట్టణంలో అత్యల్ప ఓటింగ్. డబుల్ ఓట్లపై తేలని లెక్క. సంక్రాంతి పండుగ తరహాలో భాగ్యనగరం ఖాళీ అయితా ఉందట. రైతు బోనస్ బోగస్ అయ్యింది. కాంగ్రెస్ వచ్చినాకనే నీళ్ల కష్టాలు. బీఆర్ఎస్ హయాంలో రూపాయికి నల్ల కనెక్షన్ అంట. నువ్వు నల్ల కలెక్షన్లు ఇస్తే సారు బిస్లర్ వాటర్ పెట్టుకొని తాగుతున్నావు. ఆడ కిన్లీ వాటర్ బాటిల్ పెట్టుకొని తాగబడితే 4 నెలల్లోనే 4.5 లక్షల ట్యాంకర్లు కొన్నారట. ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుందని మాజీ సీఎం చంద్రశేఖర్ రావు అంటుండు. జర చూపెట్టాలి ప్రభుత్వ ఖర్చులతోనన్నా సార్కు ట్రీట్మెంట్ అంది. ఎందుకంటే ఆగమాగం అంటే మామూలు ఆగమాగంగా లేడు, చాలా ఆగమాగంగా ఉండు. రైట్గా నిన్న మిగతా వార్తల్ని మీరు అందిద్దురుగా నిన్నటి పర్యటనకు సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. మంచిర్యాల జిల్లా పర్యటన. నిన్న మంచిర్యాల జిల్లాలో పర్యటన సాగింది. నిన్న ఈ పర్యటనకు సంబంధించి గడ్డం వంశీ ఆషామాషి ఎన్నికలు కావని చెప్పి వివేక్ వెంకటస్వామి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక ఒకసారి దిశ పత్రిక వార్తలను ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే ఆఫీస్ పై రొమాన్స్ అట. ఎమ్మెల్యే ఆఫీస్ పై రొమాన్స్. ఓయో రూములు బంద్ చేయించినందుకు ఓ జంట వినూత్న నిరసన చేసిందట. ఛత్తీస్గఢ్ లోని వైశాలి నగర్ లో ఘటన. ఓయో రూములు బంద్ చేసినట్టు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఓయో రూములు బంద్ చేసిండు. నువ్వు బంద్ చేస్తావని చెప్పేసి ఆయన ఆఫీస్ మీదకి వేసి వీళ్ళు బట్టలు ఇప్పి రొమాన్స్ చేసుకురా. రేపు ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాల్సిందే. ఎలక్షన్ డ్యూటీలో 2.97 లక్షల మంది సిబ్బంది, 1.88 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ పూర్తి. సీఓ వికాస్ రాజ్ వెల్లడి. రేపే పోలింగ్. రాష్ట్రమంతటా 144 సెక్షన్ మూతపడిన మద్యం దుకాణాలు. ఎన్నికల ప్రచారం సైతం పూర్తయిందట. ఇక సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదు. ఆ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చింది. బీజేపీ ఉన్నంత కాలం పీఓకే పాక్ వశం కాదు. పీఓకే ముచ్చట చెప్తున్నారు కానీ గల్వాన్లో ఏ సంగతి ఏం సార్? చైనా ఓడు ఇంత 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 ఈ కొసదాకా రాబట్టే అది చెప్పవు. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటున్నవాడు. రాష్ట్రంలో బీజేపీకి పక్కాగా 10 సీట్లు. ఈ ఎన్నికల తర్వాత రాహుల్ కాంగ్రెస్ ను వెతికే యాత్ర చేయాలి. సోనియా గాంధీ ఏ బర్త్డేకు రైతు రుణమాఫీ చేస్తారో. వచ్చే టర్మ్ మొత్తం మోదీయే ప్రధాని. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మజ్లిస్ ఓటు బ్యాంక్ కోసం భయపడుతున్న రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వ్యతిరేకంగా ఉందట. వికారాబాద్ వనపర్తి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మీరు ఇన్ని మాటలు తిరుగుతుంటేనే మీకు ఏ పాటి భయం ఉందో అర్థమవుతుంది. ఇక్కడ రేవంత్ దిమాక్ ఇటలీలో పెట్టి వచ్చావా అని చెప్పని అడుగుతా ఉన్నారు. మీరు పోయి చూసిండ్రా మరి ఎట్లా? కేసీఆర్ కన్నా రేవంత్ డేంజర్. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. రాష్ట్రానికి క్యాన్సర్లా కాంగ్రెస్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. గాడిద గుడ్డు పెట్టదు, కాంగ్రెస్ హామీలు అమలు చేయదు. సర్జికల్ స్ట్రైక్ కోరే వాళ్ళంతా బీజేపీ కోటేయండి. సర్జికల్ స్ట్రైక్స్ కోరే వాళ్ళంతా బీజేపీ కోటే. అసలు ఈ సైనికులు చేసిన పనిని మీరెట్లా వాడుకుంటారు? అది భారత సైన్యం గొప్పతనం. అది భారత సైన్యం గొప్పతనం. దానికి మీకే సంబంధం? సైనికులు ఎవరున్నా వాళ్ళు చేయాలనుకున్నటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంటారు కదా. అంటే గతంలో చేసినటువంటి ఇందిరాగాంధీ హయాంలో బంగ్లాదేశ్కు విముక్తి జరిగింది. మరి తూర్పు పాకిస్తాన్ తీసుకుపోయి బంగ్లాదేశం చేసింది. ఎన్నోసార్లు పాకిస్తాన్ ఓడించిర్రు. ఇక వాళ్ళు గిట్టే చెప్పుకుర్రా మరి?
దేశ ప్రజలపై ఏ ట్యాక్స్? అంబానీ అదానీ పనుల భారం ప్రజలపైనే. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు ముందుకు రాని బీజేపీ బడా వ్యాపారులకు మాత్రం ఏకంగా 16 లక్షల కోట్ల మాఫీ. బీజేపీని నమ్మి మరోసారి మోసపోవద్దు. సినిమాలో R, కాంగ్రెస్లో RR. రాహుల్, రేవంత్ ప్రజల కోసం తప్పించే లీడర్స్. రాజ్యాంగాన్ని మోడీ రాయలేదు, రద్దు చేస్తే ఊరుకోం. తాండూరు కామారెడ్డి సభల్లో ప్రియాంక గాంధీ. లోక్సభ ఎన్నికలు దేశ ప్రజలకు జీవన్మరణ సమస్య. రిజర్వేషన్ల రద్దుకు మోదీ షా చక్కర్లు. రాముడు బీజేపీ వాళ్ళకే కాదు, మాకు దేవుడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేదో రాముడు వాళ్ళకే భక్తుడు, వాళ్ళకి అందరికి భక్తుడే, అందరికీ దేవుడే, అందరికీ దేవుడే రాముడు. అందరం మొక్తాం, అందరం కళ్యాణం చేస్తాం, అందరం పోతాం. లేలే మీది కాదు మాదనండి, నువ్వెట్లా క్లెయిమ్ చేసుకుంటావు? కోడ్ ముగియగానే 4000 పింఛన్, పంట రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు సైతం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కుంకుమ పువ్వు 5 లక్షలు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఎఫెక్ట్. ప్రపంచవ్యాప్తంగా కొరత. ఇరాన్ నుంచే 90% ఉత్పత్తి. పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా నిలిచిపోయిన సరఫరా. కుంకుమ పువ్వు 5 లక్షల రూపాయలు అంటే తులమా మాసమా ఎంత? పెట్టలే. ఒకే దేశం ఒకే నాయకుడు. దేశంలో మరో బలమైన నాయకుడు ఉండొద్దు, ఇది మోడీ లక్ష్యం. ఈసారి గెలిస్తే 2 నెలల్లోగా యోగిని సీఎం పోస్టు నుంచి తీసేస్తారు. 75 ఏళ్ల ఏజ్ లిమిట్ అద్వానికేనా, మోడీకి వర్తించదా? ప్రెస్ మీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ అయింది, మళ్ళీ దంచుతా ఉన్నాడు. హైదరాబాద్ టు ఏపీ తరలుతున్న రాష్ట్ర ఓటర్లు కిక్కిరిసిన బస్, రైల్వే స్టేషన్లు. ప్రైవేట్ ట్రావెల్ సర్వీసుల్లో రద్దీ. స్కూల్ బస్సులు సైతం ఆ రాష్ట్రానికి. సిటీ ఎంపీ సెగ్మెంట్లపై ఓటింగ్ ఎఫెక్ట్. నిర్ణయాత్మకంగా మారిన సెటిలర్ల ఓట్లు. ఇక మేము అంటరాని వాళ్ళమా? మీకేమైనా కట్టుబానిసలం అనుకున్నావా? బీసీ ఎస్సీ ఎస్టీల సంఖ్య తక్కువేం కాదు. డీకేఆర్ను గెలిస్తే నేను లీడర్ అవుతానట. ఆ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ నాయకుడిగా ఉంటాడట. ఇంత అహంకారమా? నువ్వు రాజకీయాల్లోకి రాకముందే నేను లీడర్ను, మా కష్టంతోనే గద్దెనెక్కావు, చీమల పుట్టలో పాములు చేరినట్టు సీఎం అయ్యావని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ ఫైర్. ఇక ₹2 కోట్ల మద్యం పట్టివేత. గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టు గుర్తింపు. ఎరువుల లోడు మాటనం, మద్యం కాటన్లు. మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో స్వాధీనం. ఏపీ అధికార పార్టీకి చెందినట్టుగా అనుమానం అట. 2 కోట్ల మద్యం అట. ఇగో ప్రధాని రేసులో ఉంటావు కాక ఉంటావు. నీకు ఎప్పటికైనా నువ్వు మంచిగా కావాలనుకో, నువ్వు మంచిగా కావాలి, నీకు సరైన ట్రీట్మెంట్ అందాలి. ఇట్లా ఓసారి పిఎన్ కూడా మర్చిపోతున్నాడు, ఎవరు నువ్వు అంటున్నాడు. గాడికి వచ్చింది కథ. ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించబోతున్నది, ఏదో ఒక జాతీయ పార్టీ సైతం సపోర్ట్ చేస్తుంది అని చెప్పి. అయితే గమ్మత్ ఏంటంటే, మీరు ప్రతి పార్లమెంట్ ఎన్నికల ముంగట ఎల్లుండి ఎలక్షన్ అనగా ఈ స్టేట్మెంట్ ఉంటుంది చూడండి. ప్రాంతీయ పార్టీకి హవా. ఇవన్నీ ఈ ప్రతిసారి ఇదే చెప్తాడు కేసీఆర్. వచ్చే అసెంబ్లీ సెషన్లో ప్రళయ గర్జన చూపిస్తా, ప్రళయ గర్జన. ఓయమ్మో, ఎన్డీఏకు 200 సీట్లు కూడా రావు. తెలంగాణలో 1 hour నన్ను మేము 12 నుంచి 12 సీట్లు గెలుస్తాం, 9 స్థానాల్లో హస్తం 3rd ప్లేసు. రాష్ట్ర సర్కార్కు రుణమాఫీ అసలు పరీక్ష. రేవంత్ మెడ మీద ఓటుకు నోటు కత్తి, తప్పించుకోవడం అసాధ్యం. రాధాకిషన్ రావు ఎవరు? నాకు ఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం? ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించాలి, అవసరమైతే పెంచాలి. మీడియా సమావేశంలో కేసీఆర్ నువ్వే చెప్తీగా షాద్నగర్ కాడ 2014 చెప్పినవు. 12% रिजर्वेशन अमल करके बताऊंगा, ये केसीआर का वायदा है, मैं वायदा पे पक्का रहूंगा అని చెప్పినవు. ఆ వాయిదా ఎటు పోయిందో, బీది ఎటు పోయిందో. 4 महीने अंदर ही అన్నావు. 4 महीने गुजर गया, 40 महीने गुजर गया, 4 साल 14 साल भी गुजर जाता, अभी तक 12% नहीं हुआ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ పేద ముస్లింలకు ఇస్తే ఈయననేమో దాన్ని 12 చేస్తా అని చెప్పి ఎగబెట్టి ఎగనామం పెట్టి అవతల పడ్డాడు. ఇప్పుడు వచ్చిన మోడీ 4% ఉన్నది మీకెత్తా అంటుడు. ముస్లిం సోదరులారా ఆలోచన చేసుకోరి. మేము 12 స్థానాలు గెలిస్తే రేవంత్కు సుక్కలట. అయితే ఒక పని చేయి, ఆ 12 ఏవేవో చెప్పు. ఆ 12 ఏవేవో చెప్పు, మిగతా ఏందో చూద్దాం. ఓడిపోయి అప్పుడు ఎక్కడెక్కడ ఓడిపోతారో కదన్న చెప్పు. అది 5 చెప్పు. చేయడు అన్ని ఉత్త మాటలే. రైట్గా ఇది దిశ. ఇక విజయక్రాంతి సంపాదనకే ఖర్చు. రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. టికెట్లు సంపాదించి ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎంత ఖర్చు పెడుతున్నారో మళ్ళీ దాన్ని రాబట్టుకోవడానికి అంతగా అక్రమాలకు దిగుతున్నారు. చాలా మంది అభ్యర్థులు టికెట్లు సంపాదించడానికే నానా తిప్పలు పడుతున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు హైకమాండ్ చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకోవడం, తమకు తెలిసిన వ్యక్తులు వ్యాపారస్తుల ద్వారా ఓ మాట చెప్పించి ఇన్ఫ్లుయెన్స్ చేయడం, పనిలో పనిగా తమకు పోటీగా ఉన్న వ్యక్తులు ఎవరో పరోక్షంగా ఫిర్యాదులు చేయించడం తప్పటం లేదు. కొన్ని సందర్భాల్లో తమ కుమారులు కూతుళ్లతోనే పోటీ పడాల్సి వస్తుంది. ఇంత కష్టపడినా ఎన్నికల్లో ఖర్చు పెట్టే సామర్థ్యం, అభ్యర్థుల కుల సమీకరణతో పాటు ఆ పోటీదారుల
బలహీనతలు, టికెట్ కోసం పార్టీకి ఎంత ఫండ్ ఇవ్వగలరనే అంశాలు బట్టి టికెట్లు వస్తూ ఉన్నాయని చెప్పి ఇక సంపాదనకే ఖర్చు పెడతా ఉన్నారు, సంపాదించడానికే ఖర్చు పెడుతున్నారు అనేది విజయక్రాంతి. పెడుతున్నట్టే లాభం కోసమే కదా ఖర్చు పెడుతున్నట్టే మళ్ళీ రాబడి. విజయక్రాంతి ఎండి అండ్ చైర్మన్ మన సిఎల్ రాజన్ గారు సంపాదన మీద రాసిండు, సంపాదన మీద సంపాదకీయం లాగా రాసిండు. మూడోసారి మోడీ పక్క 10 సీట్లు ఇస్తే ముస్లిం కోటా రద్దు, సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం కాంగ్రెస్ కుందా, బీజేపీ ఉన్నన్ని రోజులు పీఓకేను పాక్ వశం కానివ్వం, 70 ఏళ్లు రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంది, రాముని ప్రాణ ప్రతిష్టకు ఖర్గే, రాహుల్, ప్రియాంక ఎందుకు రాలేదు, సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీగా మాట్లాడుతున్నారు, వికారాబాద్ వనపర్తి సభలో కేంద్ర మంత్రి అమిత్ షా అంటూ ఒక వార్త. ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం కాంగ్రెస్ కుందా, మేము చేయగలుగుతామని చెప్తా ఉన్నారు. ఇక్కడ పుల్వామా దాడి జరిగితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దాడి గురించి వివరిస్తే లేదు మనం పార్టీ ప్రచారానికి వాడుకుందామని చెప్పి ఆ గవర్నర్ బయట పెట్టిండు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎంతోమంది జవాన్లను, ఎయిర్ లిఫ్ట్ చేయాల్సినటువంటి జవాన్లను రోడ్డు మీద తీసుకొస్తే 400 కిలోల ఆర్డీఎక్స్ పెట్టి పేలిచ్చిరు. 400 కిలోల ఆర్డీఎక్స్ పెట్టి మన జవాన్లను తునాతునకలు చేస్తే 400 సీట్లు కావాలని నువ్వు అడగబడితే 400 సీట్లు వస్తాయని చెప్తున్నావు కానీ 400 కిలోల ఆర్డీఎక్స్ పెట్టిన సగం నీకు తెలవలేదా? బీజేపీ పని కథం, తెలంగాణ నుంచే మార్పు మొదలైంది. ప్రియాంక గాంధీ చెప్తున్నటువంటి మాట. ఇక కొంటే కోనమాట ప్రచారం అయిపోయిందిగా, ఇంకా కలవరింతలేంటి, నాకేమి ఓటు ప్రచారం సమాప్తమైందని చెప్పి ఇది విజయక్రాంతి. ఇక భారతీయ జనతా పార్టీ అడ్వర్టైజ్మెంట్స్. ఒకసారి ఆదాబ్ దిశ అయిపోయింది, ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఊళ్ళకు పోదాం ఓటును వేద్దాం చలో చలో, ఓటేసేందుకు ఊళ్ళకు పోదాం ఓటును వేద్దాం చలో చలో. ఓటేసేందుకు బయలుదేరిన నగరవాసులు 13న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్. తెలంగాణ వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్. విజయవాడ హైవేపై తెలంగాణ వాహనాల రద్దీ, భారీగా ధరలు పెంచేసిన ప్రైవేట్ ట్రావెలర్స్, విజయవాడ బస్సుల కోసం కిటకిటలాడిన బస్టాండ్లు. ఇక గప్చుప్ ముగిసిన 4వ దశ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన రాహుల్, ప్రియాంక, జేపీ నడ్డా, అమిత్ షా. 48 గంటల సైలెన్స్, జిల్లాల్లో 144 సెక్షన్. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు. పోలింగ్ ఏర్పాట్లో బిజీగా అధికారులు. 2 రాష్ట్రాలను మూతపడ్డ మద్యం, కళ్ళు దుకాన్లు. స్లిప్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆజ్ కీ బాత్ ఓటు విలువ. ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలందరి ఆయుధం ఓటు హక్కు. అన్యాయ వర్తనులను, అవినీతి నాయకులను గద్దె దించురా నేతల తలరాతలు. ఏముందంటే అసలు యాక్చువల్ నోటా ఓటేయద్దని చెప్పేసి బోగస్ ఓటా ఇక జైలే. బోగస్ ఓట్ల గురించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు దొరికించుకున్నాం. ఈ ఎన్నికలు అయిపోయినాయి, ఎందుకంటే మళ్ళా అది డిస్టర్బ్ అవుతుంది ఉద్దేశంతో. ఆల్రెడీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడీ చేసుకున్న బోగస్ ఓట్లను పట్టుకున్నాం. మీకు లైవ్ అప్డేట్ ఇస్తాం. అక్కడి నుంచి ఎవరెవరు ఏం కథ, ఎక్కడ పెట్టిరు, అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు, దీని మీద ఒక సర్జికల్ స్ట్రైకే చేస్తా ఉన్నాం. దాని మీద హైదరాబాద్లో ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్స్. మొత్తం 1943 పోలింగ్ బూత్లు. ఒక్కో బూత్కు ఒక్కో ఏజెంట్ ఏర్పాటు. అనుమానం వస్తే ప్రిసైడింగ్ అధికారులకు ఫిర్యాదు. ఎవరైనా దొంగ ఓటుకు ప్రయత్నిస్తే అరెస్ట్. ఓల్డ్ సిటీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ పరిధిలో 7 నియోజకవర్గాలు మలక్పేట, కార్వాన్, గోషామాల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, బహదూర్పుర, యాకుత్పుర ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఈసీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఫేక్ ఓటర్లను బోగస్ ఓటా ఇక జైలే అని చెప్పినట్టు ఇక త్వరలోనే బోగస్ ఓట్లు తయారు చేసుకున్న కొంతమంది జైలుకు పోబోతా ఉన్నారు. వాళ్ళ కేసులు కాబోయాల్సిందే. బరాబర్. దేశంలో మహిళా ఓటర్లదే పెద్ద సంఖ్య. ఓటింగ్ లోనూ వారే ముందంజ. ప్రతి ఎన్నికల్లో వారే కీలకం. రైట్గా భారీ బందోబస్తు. పార్లమెంట్ ఎన్నికల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. నిష్పక్షపాతంగా నిర్వహించడానికి విస్తృతమైన ఏర్పాట్లు. మీడియాకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా వెల్లడి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లలో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫేక్ సర్టిఫికేట్లను ఆ సంబంధిత యూనివర్సిటీకి పంపించడం జరిగింది. మొత్తానికి ఒక టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ, సర్పంచు, ఆ తర్వాత ఇంకొకడు, మొత్తం అందరు దొరికి చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రమాదంలో వ్యాన్ బోల్తా. బయటపడ్డ 7 కోట్ల నోట్ల కట్టలు గుర్తించి స్వాధీనం చేసుకుని అధికారులట. ఏమైందంటే అసలు యాక్చువల్గా యాక్సిడెంట్ అయిందంట. అంటే ఇది టాటా ఏసీలో వేరే బస్తాలు వేసేసి ఆ బస్తాల మధ్యలో 7 కోట్ల రూపాయలు వేసి డబ్బాలు పెట్టింది అట్లా. అయితే ఏమైందంటే ఈ టాటా ఏసీలో వెనుక కూర్చొని వస్తున్న బస్సు గుద్దింది. గుద్దితే టాటా ఏసీ బోల్తా పడ్డది. బోల్తా పడగానే ఇళ్ళకి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈడనే ఇక్కడ అది ఏపీలో
అవునా? అన్ని అబద్ధాలే మీరు చెప్పేటియా? తెలంగాణకి ఏమీ ఇవ్వలేదని అసత్యాలు. రేవంత్ రెడ్డి తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం. సీఎంకు లేఖ రాసిన కేంద్ర మంత్రి. బీజేపీకి పిచ్చి, రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ లక్ష్యం, రిజర్వేషన్లు తొలగించడమే కర్తవ్యం, బీజేపీ వస్తే మళ్ళీ నిరంకుశ విధానాలు, శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పటాన్చెరు ప్రచారంలో రేవంత్ విమర్శలు. రాహుల్ గాంధీ పోటీయే కాదు, దేశంలో ఉగ్రవాద నిర్మూలన మోడీతోనే సాధ్యం. ఇంక 10 ఏళ్ల నుంచి మొత్తం నిర్మూలన అయిపోయింది. ఇంకా సాధ్యమేముంది? ఒక్క అవినీతి మరక లేని నిఖార్సైన నేత. అయ్యా, ఈ ఎలక్టోరల్ బాండ్లు ఏంటి సార్, మరకలేదని చెప్తున్నారు. వీడియో మార్ఫింగ్ పై రేవంత్ రెడ్డికి సురకలు. ప్రజలు కాంగ్రెస్ మాయమాటల ఉచ్చులో పడొద్దు, విశ్వేశ్వర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. వికారాబాద్ సభలో ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా. ఇక జైళ్లకు భయపడం ఫిక్స్ అయిపోయిండు కాక, మెంటల్ గా ఫిక్స్ అయిపోయిండు. తప్పది జైలు అనేది. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది. అమ్మా మరి రౌసవెన్యూ కోర్టు ఆ కాయిదాలు గీదాలు ఉంటే కేసీఆర్ పంపించి కోర్టు ఈయనను బెటర్ జడ్జి కడుగుతాడు. ఏంతో సారదాంద చేసి దొరికి కడిగిన ముత్యం లెక్క వస్తాడట. అటు తాటికొండ రాజయ్యని బర్తరఫ్ చేసినావు పార్టీ నుంచి, అటు మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ని తీసి అవతలేసినావు. అక్రమాలకు పాల్పడరు. నీ బిడ్డను ఎందుకో సస్పెండ్ చేయకపోతే పార్టీ నుంచి కడిగిన ముత్యం లెక్క వస్తుందట. ఇలా బిడ్డే కారణం కూడా ఎందుకు పోయింది జైలుకు చెప్పు జరు. కనీసం పోయి చూసి వస్తలేవే. కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోబోతుంది. కాంగ్రెస్ బీజేపీల కన్నా మాకే ఎక్కువ సీట్లు. రాష్ట్ర ప్రగతిని పక్కన పెట్టిన సీఎం రేవంత్ మీడియా సమావేశంలో గులాబీ బాస్ బాతాల పోసేటి. గదే పిస్సా, ఇంకేముంటది? ఏట్లేమన్ను పిస మనిషి. ఈనాడు కోట్ల కుమ్మరింత ముగిసిన ప్రచారం. కీలక స్థానాల్లో పంపిణీపై అభ్యర్థుల దృష్టి. పలు లోక్సభ సెగ్మెంట్లో 100 కోట్లకు పైగా వ్యయం చేయబోతా ఉన్నారట. 100 కోట్లకు ఎక్కువనే ఒక్కొక్క సెగ్మెంట్లో. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్. రాష్ట్రంలోని 106 అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 6 గంటల వరకు. తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో 4 గంటలకే ముగింపు జరగబోతా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ స్వీప్. తెలంగాణలో భాజపాకు 10కి పైగా సీట్లు. దక్షిణాదిలో అత్యధిక స్థానాల్లో కమల వికాసం. మూడోసారి మోదీయే ప్రధాని, పూర్తికాలం ఉంటారు. పీకల్లో అవినీతిలో భరాసా కాంగ్రెస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నటువంటి పీకల్లో అవినీతిలో ఉంటే ఎవరిని పట్టుకోకపోయి. సాయుధ బలగాలు 9,900 చోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం. ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఏ ట్యాక్స్తో పేదలను మోదీ దోచేశారు. ఆయన బలహీన పిరికి ప్రధాని. మతం పేరిట ప్రజలను విడదీయడం మహాపాపం. హిందూ మతం ఆధారంగానే గాంధీ స్వాతంత్ర పోరాటం. దేశంలోని 140 కోట్ల మంది రాజ్యాంగాన్ని మార్చనియబోరు. తాండూరు సభ, కామారెడ్డి రోడ్ షోలో ప్రియాంక గాంధీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మొత్తానికి గట్టిగానే చేసిరు ప్రచారం. కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీలో కూటమిది. అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా. భరాసా 12 నుంచి 14 సీట్లు గెలుచుకోబోతుంది. భాజపాకు 1 లేదా 0 సీట్లు. 9 స్థానాల్లో కాంగ్రెస్కు 3వ స్థానం. మోడీవి ఊకదంపుడు ఉపన్యాసాలు, అబద్ధపు నినాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ అమలు చేయలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించాలి. తెలంగాణ ఆత్మగౌరవానికి నీకేం సంబంధం? సారదంద చేసుడు తెలంగాణ ఆత్మగౌరవం. సార్ కాళేశ్వరం పేరు చెప్పి లక్షల కోట్లు కొలగొట్టు తెలంగాణ ఆత్మగౌరవమా? ఆయన చెప్పకపోతే తెలంగాణ ఆత్మగౌరవం ఇదని సారదాంతం మొదలుపెట్టినాడు అనకపోయా మీ బిడ్డే. ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నట. ఏం లేదు, అందితే జుట్టు లేకపోతే కాళ్ళే. ఇప్పుడు కాళ్ళ కాడ వచ్చి కూర్చున్నాడు. మళ్ళా మోదీ పరివారిని ఓడించండి. రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని కుట్ర. కామారెడ్డి రోడ్ షో, తాండూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి. అభద్రత అసహనంతో సీఎం అబద్ధాలు. కాంగ్రెస్ భరాసాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూ ఒక వార్త. అయితే మొన్న గమ్మత్ ఏంటంటే, ఒక ఆమె వచ్చగా గంశి, ఆమె కేసీఆర్ ఇందిరాగాంధీ మంచిది కాదంటుందంటే, ఆయన మంచోడు, వారి ముఖం కూడా చూడాలంటే ఆ మంచోడు కాడు కట్ చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకోరు. ఆడికే కట్ చేసుకొని మంచోడు కాడి కట్ చేసి చూసినవా మళ్ళా స్టూడియోలో కూర్చొని గంశి ఎట్లా మాట్లాడుతుందో అని. ఓరి సన్నాసులారా, మీ బతికే గింత. మీరు సగం కాలే, మీరు సగం కట్ చేసుకునే సార్ను గిడికి తెచ్చిర్రు. సగం కట్ చేసుకునే సార్ను గిడికి తెచ్చిర్రు. సార్ కూడా సగం క్యాలరీ ఉంటుంది, సగం ఉంటలేదు. ఆదా మీ కథంతా ఆదా. ఇక
తెలంగాణకు పట్టం కట్టబోతున్న బీఆర్ఎస్కు పట్టం కట్టబోతున్న ప్రజలు కేసీఆర్ అఖండ విజయం, బీఆర్ఎస్ బీజేపీ అది కాంగ్రెస్ బీజేపీ చిత్తు, ఇవి నమస్తే తెలంగాణలో ఉండేటి. అది చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే కాబట్టి ఆ కుంట విజయం జరగబోతా ఉంది అక్కడ. ఇవన్నీ కామన్గా అక్కడ ఉండేటువంటివే కాబట్టి పెద్ద ప్రాబ్లం